హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ పెసరపప్పుతో దోసకాయ పప్పు. ఎప్పుడు రొటీన్గా కందిపప్పుతో కాకుండా హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న పెసరపప్పుతో ఈ రెసిపీని ట్రై చేశారు అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ రావడంతో పాటు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ప్రాసెస్ని చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక కప్పు అంటే 2 గిద్దలు అనమాట. సో ఇలా నానిన పెసరపప్పులో కొంచెం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు నానబెట్టుకోకపోతే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. సో ఈ పెసరపప్పులో ఇలా కట్ చేసుకున్న ఒక పెద్ద దోసకాయ, 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పలుకుగా ఉండే విధంగా పెసరపప్పు ఉడికించుకోవడానికి నేను కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు మెత్తగా కావాలనుకుంటే ఎక్స్ట్రా నీరు యాడ్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మీరు విడిగా అయినా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని నేను ప్రెషర్ కుక్కర్ యూజ్ చేశాను. పూర్తిగా ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పెసరపప్పు ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఏ పప్పు రెసిపీకైనా నెయ్యి తాలింపు వేసుకున్నాము అంటే దాని టేస్టే వేరుగా ఉంటుంది. వేడైన నెయ్యిలో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు యాడ్ చేసుకొని 50% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని 90% వరకు ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. లాస్ట్లో ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని తాలింపుని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంగువని అస్సలు స్కిప్ చేయకండి. వన్స్ తాలింపు రెడీ అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, దోసకాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మీకు కావాల్సిన పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా నీరు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మరొక్కసారి కలుపుకొని మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక కారం అవాయిడ్ చేయాలి అనుకుంటే పచ్చిమిర్చిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మధ్యలో కలుపుకుంటూ లైట్గా మ్యాష్ చేసుకుంటూ మనకి కావాల్సిన పప్పు కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ని మీరు లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలని గుర్తుంచుకోండి. జనరల్గా కొంతమంది కుక్కర్లో ఉడికించుకున్న పప్పులో తాలింపు యాడ్ చేసుకొని పప్పు కూరని రెడీ చేసుకుంటారు. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు పప్పుని ట్రై చేశారు అంటే పప్పు కూర అంటే నచ్చని వారు, ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీకు కనుక నమ్మశక్యంగా లేకపోతే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీరు ఇలా నెయ్యి తాలింపులో ఉడికించుకోవటం వల్ల దీని రుచి ఎన్నో రెట్లు పెరుగుతుంది. నేనైతే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. బికాజ్ చల్లారే కొద్దీ పప్పు ఇంకా దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంతకీ నేను చూపించిన పెసరపప్పుతో దోసకాయ పప్పు రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, రొటీన్గా కందిపప్పుతో కాకుండా ఈసారి ఇది ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.